నమస్తే, నేను ప్రశాంత్. అన్నా లెజినోవా గారు ఇప్పుడు తలనీలాలు తీసుకున్న విజువల్స్ అయితే చాలా వైరల్ అవుతున్నాయి. సో ఇదే క్రమంలో చాలా రూమర్స్ కూడా వస్తున్నాయి, చాలా ఆరోపణలు అయితే వస్తున్నాయి. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు అఫీషియల్ స్పోక్స్ పర్సన్ జనసేన శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్తే అండి. సార్, అన్నా లెజినోవా గారు తీసుకున్న తలనీలాలు ఏవైతే విజువల్స్ ఉన్నాయో అవి ఇప్పుడు చాలా వైరల్ అవుతున్నాయి. సో ఇదే క్రమంలో చాలా ఆరోపణలు కూడా వస్తున్నాయి. అలా ఇలా తీయించుకుంటారు, తను ఒక సింపతి కోసమే తీయించుకున్నారు, అండ్ తను క్రిస్టియన్ అని చెప్తూ ఉంటారు. సో ఇలా తీసుకునడం కరెక్టేనా అని ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయి. అండ్ చాలామంది ఏమనుకుంటున్నారు అని అంటే తన కొడుకు కొంచెం బాగా అయ్యాడు అని చెప్పేసి తీయించుకున్నాడు. అసలు నిజాలు ఏంటి? నిజాలు ఏముంటుంది ప్రశాంత్, ఇప్పుడు జరిగిన సంఘటన మనందరికీ తెలుసు. వారి కుమారుడు సింగపూర్లో అక్కడికి సంబంధించి అగ్ని ప్రమాదానికి గురవుతే ఆ ఒక పిల్ల కూడా చనిపోయింది. ఒక తల్లిగా ఆవిడ పడిన ఆ వేదన ఆ సమయానికి మనం అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడైనా సరే ఒక ఘటన జరిగినప్పుడు మన తల్లిదండ్రులు ఎవరన్నా కూడా బిడ్డల క్షేమం గురించి ఎవరికైనా మొక్కుతారు. అక్కడ మతాలతో సంబంధం ఉండదు, ఎవరికైనా మొక్కుతారు. అన్ని దేవుళ్ళకి మొక్కుతారట, చూసారా? అలా అన్ని దేవుళ్ళకి మొక్కుతారు. ఆ విధంగా ఆ రోజు జరిగిన ఘటనకి తన బిడ్డ ప్రాణాల నుంచి బయటపడాలనే ఉద్దేశంతో ఆవిడ కొన్ని మొక్కులు మొక్కుకున్నారు. సరే, మొక్కులు ఈరోజు ఆ బిడ్డ క్షేమంగా తిరిగి వచ్చాడు. మొక్కు తీర్చుకోవడానికి ఆమె తిరుమల వెళ్ళారు. తిరుమల వెళ్ళినప్పుడు ఆమె ఏదైతే నా బిడ్డ బాగుంటే తలని సమర్పించుకుంటాం అనేసి ఉంటుంది కదా, తిరుమల అంటే తలని సమర్పించుకుంటారు. అటువంటి కార్యక్రమానికి చాలా చక్కగా చేసినామే. దాంతోపాటు ఈరోజు ఆ బిడ్డ పేరు మీద, మార్ శంకర్ పేరు మీద కొంత అమౌంట్ విరాళం కూడా ప్రకటించి అన్నదానానికి కూడా చేశారు. ఆమె దగ్గరుండి అన్నప్రసాదాలు కూడా ఇచ్చారు. అంటే ఒక విధంగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి తన బిడ్డ క్షేమం గురించి ఆలోచించి ఆమె తీసుకున్న నిర్ణయాన్ని అందరూ హర్షించారు. ఆమె పుట్టుకతో క్రిస్టియన్ అయినా కూడా ఇక్కడ ఉన్నటువంటి మత సాంప్రదాయాన్ని, తిరుపతిలో ఉన్నటువంటి సాంప్రదాయాలని గౌరవించి ఆమె తన మతం మీద తన నమ్మకం ఉన్న వెంకటేశ్వర స్వామి మీద కూడా భక్తి ఉంది, నమ్మకం ఉంది అనేటువంటి ఒక డిక్లరేషన్ మీద సైన్ చేసి ఆమె కార్యక్రమం చేశారు. ఏంటంది, ఈ విమర్శించే వాళ్ళందరూ కూడా దేనికి విమర్శిస్తున్నారు? ఆమె ఎక్కడ సాంప్రదాయాలకు విరుద్ధంగా అక్కడ నడుచుకోలేదు, డిక్లరేషన్ మీద సంతకం పెట్టారు. తర్వాత ఆమె ఇస్తానన్న మొక్కు తీర్చు తలైనా సమర్పించుకున్నారు. అదేవిధంగా అతని బిడ్డ బాగుంటే అక్కడ అన్నదానానికి విరాళం ఇస్తున్నారు, విరాళం ఇచ్చారు, స్వయంగానేమో అన్నప్రసాదాలు ఇప్పించారు, అన్నీ చేశారు. దానికి విమర్శిస్తున్నారంటే కేవలం ఏదో విమర్శ చేయాలి, దీనికి పబ్లిసిటీ ఏముంది? ఒక ప్రముఖులు ఎవరు వెళ్ళినా కూడా తిరుమలలో ఖచ్చితంగా ఒక పబ్లిసిటీ ఉంటుంది. అవును, దానికి ఈవిడనే కాదు, ఎవరు ప్రముఖులు వెళ్ళినా ఉంటుంది. అందులోని ఈవిడ పవన్ కళ్యాణ్ గారి భార్య కాబట్టి ఎక్కువ కెమెరాస్ దృష్టి అక్కడ అంత ఉంటుంది. అది ప్రచారం కావాలని చేసుకున్నది కాదే. అందులోనే మా పార్టీ పరంగా కూడా మాకు ఆమె ఎప్పుడైతే తిరుమల వెళ్తున్నారో పార్టీ పరంగా కూడా కొన్ని మాకు ఆదేశాలు ఇచ్చారు. ఏమని, అక్కడ తిరుపతికి సంబంధించి ఎవరో నాయకులు కానీ వాళ్ళు కానీ రాజకీయంగా అడావిడ ఏం చేయొద్దు, అది వ్యక్తిగత పర్యటన, ఎవరో ఎయిర్పోర్ట్ కూడా రావద్దు అని చెప్పేసి మాకు అఫీషియల్ లెటర్లు ఇచ్చేశారు. అది వ్యక్తిగత పర్యటన, రాజకీయ పర్యటన కాదు కాబట్టి ఎవరో రావద్దు అని చెప్పేసి అని. అలాగే ఎవరు వెళ్ళా, అంత అఫీషియల్గా ప్రోగ్రామ్ అంతా వ్యక్తిగత ప్రోగ్రామ్ జరిగింది. నేనంటుంది దీంట్లో విమర్శించడానికి ఏ కోణంతో విమర్శిస్తారు? సరే, విమర్శించే వాళ్ళు ఎవరో కూడా మనకు తెలుసు. అవును, గతంలో ఎవరైతే కొంతమంది ఆ తిరుపతికి సంబంధించినటువంటి ఆ కొండ మీద ఉన్నటువంటి సాంప్రదాయాలకు విరుద్ధంగా నడుచుకున్నారో వాళ్ళే విమర్శిస్తున్నారు. ఇప్పుడు ఏమవుద్దంటే ప్రశాంత్, మనకి మన భారతదేశంలో ఉన్నటువంటి గొప్పతనం అది, సనాతన ధర్మ గొప్పతనం ఏంటంటే మన మతాన్ని మనం గౌరవించుకుంటాం, ఇతర మతాలను కూడా అదేవిధంగా గౌరవిస్తాం, కలిసిమెలిసి ఉండేటువంటి సాంప్రదాయం. ఈరోజు తన భర్త హిందూ మతస్థుడైనా కూడా భర్త మతాన్ని గౌరవిస్తానే, తన మతాన్ని మీద తను పాటిస్తానే కలుపుకుని వెళ్తున్నారు. ఇప్పుడు మనం కడప వెళ్తాం, దర్గాకి వెళ్తాం, అక్కడ ఉన్నటువంటి సాంప్రదాయం ప్రకారం చాతులు అది పెడతారు కదా, అవి పెట్టుకుని వెళ్తారు, టోపీ కింద పెట్టుకుని వెళ్తారు. అదేవిధంగా ఒక చర్చికి వెళ్ళామనుకోండి, మెదక్ చర్చ్ చాలా ఫేమస్, వెళ్తాం, అక్కడికి వెళ్తాం, అక్కడ కూర్చుని ప్రార్థన చేసుకుంటారు. ఆడవాళ్ళు వెళ్తే అక్కడికి కొంగిలా కప్పుకుని చేస్తారు. అది ఆ గౌరవం ఇవ్వడం, ఎవరి మత సాంప్రదాయాలు వారికి గౌరవం ఇవ్వడం. గురుద్వారా ఇక్కడ అమీర్పేటలో ఉంటుంది గురుద్వారా అని, గురుద్వారాకి వెళ్తే ఖచ్చితంగా అందరూ కూడా తలకి కట్టుకోవాల్సిన సందర్భం, అందరూ అలాగే వెళ్తారు. అంటే ఆ తిరుమలకి సంబంధించి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. గతంలో అనేక మంది ప్రముఖులు ఆ గుడి సందర్శించినప్పుడు వారు ఇతర మతస్థులైనా కూడా అక్కడికి వచ్చి డిక్లరేషన్ మీద సైన్ చేసి లోపలికి వెళ్ళేటువంటి సందర్భాలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో మనం చూడాల
గత ప్రభుత్వంలో ఆ తిరుమలకి సంబంధించి ఆ గౌరవం పాటించాలన్నటువంటి విధానం కూడా లేదు. హిందూ మత విశ్వాసాలను పాటించే వాళ్ళ మనోభావాలు దెబ్బతీసేలా ప్రవర్తించారు. అక్కడ సంతకాలు చేయడం పక్కన పెట్టండి, అక్కడ కూడా తిరుమల కొండ మీద ఓన్లీ శ్రీవారి నామస్మరణ ఉండాలి, వేరే రాజకీయాలు కానీ వేరేటువంటి ఉండకూడదు. కానీ అక్కడ కూడా జగన్ నామస్మరణాలు చూసాం మనం. అదేవిధంగా తిరుమల శ్రీవారి దగ్గరికి వెళ్ళినప్పుడు పట్టు వస్త్రాలు ఇచ్చినప్పుడు సతీ సమేతంగా వెళ్ళాలి, భార్యాభర్తలు ఇద్దరు కలిసి వెళ్ళి ఇవ్వాలి. ఆ సాంప్రదాయం పాటించాల, తన సంతకాలు పెట్టలేదు డిక్లరేషన్ మీద, ఇటువంటి భార్యతో తీసుకెళ్ళి సతీ సమేతంగా అది ఇవ్వలేదు. ఏంటంది ఈ రోజు ఏ విధంగా విమర్శిస్తారో, అది పబ్లిసిటీ అది ఎక్కడా కూడా ఎటువంటి సాంప్రదాయానికి విరుద్ధంగా జరగాల. అందరూ హర్షించారు. ఆవిడ ఎక్కడో రష్యాలో పుట్టిన ఆవిడ, పైగానేమో క్రిస్టియానిటీ మత ఆచారాలు పాటించే ఆవిడ తన కొడుకుకి సంబంధించిన అనారోగ్య పరిస్థితుల్లో మొక్కుకున్నప్పుడు దానికి తగ్గట్టుగా హిందూ మత సాంప్రదాయాలను గౌరవిస్తూ చేసేటువంటి కార్యక్రమాన్ని కులాల మతాలకు ప్రాంతానికి అందరూ హర్షించారు. ఈరోజు పబ్లిసిటీ ఎందుకు వచ్చిందండి? మామూలుగా అయితే ఆవిడ వెళ్ళింది, దర్శనం చేసుకుంది, తలైనా సమర్పించుకుంది, వచ్చేయచ్చు. కానీ ఎక్కడా కూడా ఆ గౌరవాన్ని, తిరుమల కొండ మీద గౌరవాన్ని తగ్గకుండా చాలా చక్కగా రాజకీయాలకు అతీతంగా. అవును, ఇప్పుడు అదే ప్రయాణంలో నేను కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారనుకోండి, అని ఎంత హడావుడి, రకరకాలటువంటి సెక్యూరిటీ ఇష్యూస్, రకరకాల అన్నీ వచ్చేస్తాయి. అటువంటిది లేకుండా చాలా చక్కగా ఒక కుటుంబం పరంగా ఆమె చేసుకుంది. ఒక భక్తురాలు ఎలా వెళ్ళాలో అలా వెళ్ళేసి మళ్ళీ దానికి విమర్శించడానికి ఏ కోణంలో విమర్శిస్తారు అంటే కేవలం ప్రతిదీ విమర్శించాలి అనేటువంటి ఉద్దేశంతో చేసే విమర్శలే తప్ప నిజంగా ఆవిడ చేసిన దాన్ని అదే అంటారు, ప్రతిదీ రాజకీయ కోణంలో చూడకూడదు. సో ఇప్పుడు ప్రస్తుతం మీకు తెలిసినంత వరకు తన అబ్బాయి పరిస్థితి ఎలా ఉంది? చక్కగా ఆరోగ్యం నుంచి కోలుకున్నాడు. కాకపోతే కొంచెం రెస్ట్ ఉంటుంది కదా మా. ఇప్పుడు చిన్న పిల్లోడు 7-8 ఏళ్ళు ఉంటాయి. ఒకేసారి ఘటన జరిగేటప్పటికి పొగ అంతా రావడం, ఊపిరితిత్తులు పట్టడం, దాంతో ఏమవుతుందంటే కొంచెం టెన్షన్ ఫీల్ అవుతారు, భయాందోళనలతో ఉంటారు. దాని నుంచి ఫ్రీ అవ్వాలి మనిషి. ఫ్రీ అవ్వాలంటే కొంచెం ఆరోగ్యంగా బాగానే ఉన్నారు. గాయాలు అవుతాయి కాబట్టి వాటికి మందులు, మెడిసిన్స్ రాస్తూ ఉంటారు. కానీ ముందు ఆ భయం నుంచి బయటికి రావాలి కదా. చిన్నపిల్లలు కదా, ఒక విధమైనటువంటి టెన్షన్ ఫీల్ అయ్యి ఇది అవుతుంటారు. దాని నుంచి బయట రావాలి. అంతా బాగానే ఉంది, హ్యాపీగా ఉన్నాడు, త్వరగా కోలుకున్నాడు. అయినా నిజంగా దేవదేవుని దేవల్ల నేను అంటుంది అదేనండి. ఇప్పుడు మనం పార్టీలకు అతీతంగాను రాజకీయాలు, సిద్ధాంతాలు వేరే వేరే ఉండొచ్చు, కానీ ఎవరిని కూడా చెడు కోరుకోకూడదు. అది ఏ పార్టీ వారైనా అవ్వచ్చు. వాళ్ళ పార్టీ సిద్ధాంతాలు, వాళ్ళ లైన్లు, వాళ్ళు తీసుకున్నటువంటి విధానం వేరేగా ఉండొచ్చు. అది నచ్చకపోవచ్చు, మనకి నచ్చినా నచ్చకపోయినా కూడా ఆ కుటుంబంలో ఉన్న వ్యక్తుల గురించి, వాటి గురించి మనం మంచిగా మాట్లాడుకోవాలి తప్ప ఇప్పుడు చెడుగా మాట్లాడుకోవాలి. అది సాంప్రదాయం కూడా కాదు. ఈరోజు అన్నాలజనరావు గారు అక్కడికి వెళ్ళారు, ఎంత చక్కగా అన్ని చక్కగా చేసుకున్నారు. వెంగమాంబ అన్నదాన సత్రంలో తన కొడుకు పేరు మీద విరాళం లక్షల రూపాయలు ఇచ్చారు. ఆ విరాళం ప్రకటించడమే కాకుండా మళ్ళీ బయటకు వచ్చి ఆవిడ ప్రసాదం స్వీకరించడమే కాకుండా దగ్గరుండి అందరికీ వడ్డించారు. వెంకయ్య చౌదరి గారు కూడా, ఈవో గారు, ఆయన కూడా దగ్గరగా ఉన్నారు. నేంటుంది ఇది ఒక ఇతరులకి ఒక మార్గదర్శనం. మనం ఏమి జగన్మోహన్ రెడ్డి గారి గురించో, లేకపోతే వారి భార్య గురించో, వారి భార్య ఎప్పుడు కొండ ఎక్కలేదు, కొండ మీదకి వెళ్ళలేదు అనేటువంటి విధానాలు మనం ఎప్పుడు మాట్లాడాల. సరే వారి ఇష్టం, కాకపోతే ఎక్కడికి వెళ్తే అక్కడ సాంప్రదాయాలు పాటించడం అనేది మన గౌరవం. ఇప్పుడు గురువాయూర్ టెంపుల్స్ ఉంటాయి, కొన్ని తమిళనాడులో కొన్ని టెంపుల్స్ ఉంటాయి, కేరళలో కొన్ని టెంపుల్స్ ఉంటాయి. అది ఖచ్చితంగా మగవాళ్ళు వెళ్తే పై వస్త్రం తీసేయాలి, వితౌట్ షర్ట్, కింద పంచి కట్టుకోవాలి. నేను అక్కడికి వెళ్ళి నేను పలానా పార్టీ ఉండి పలానా లీడర్ అంటే కుదరదు. ఆ సాంప్రదాయం ప్రకారమే మనం చేయాలి. మనం ఎక్కడికి వెళ్తే సాంప్రదాయాన్ని గౌరవించాలి. ఆ గౌరవించినాడు అందరూ అభినందిస్తారు. ఈరోజు జరుగుతుంది అదే. ఈరోజు ఆవిడకి అంత ఇదిగా పబ్లిసిటీ రావడానికి, లేకపోతే అందరూ మెచ్చుకోవడానికి కారణం ఏంటంటే, అంటే మనకి చిన్న రూమర్స్, ఏవో చిన్న ఆరోపణలు వస్తున్నాయి, కానీ తనని అభిమానించే వాళ్ళు మాత్రం ఇంకా పెరిగిపోయారు. అంటే అదే మనం సరే అన్నాలజనరావు గారు, పవన్ కళ్యాణ్ గారి భార్య, ఇంకొకటి చెప్పండి, సరే ఆవిడ మామూలు సాధారణంగా ఒక క్రిస్టియన్ మతాన్ని పాటించే వ్యక్తి వాళ్ళ గుడికి వచ్చి చెప్పకపోతే ఎవరు డిక్లరేషన్ మీద సంతకం పెట్టకపోతే ఎవరికి అదినే లేరు. కానీ తనే స్వయంగా డిక్లరేషన్ సంతకం పెట్టి ఎవరిని వెళ్ళారనుకోండి, ఎంత హర్షిస్తాం మనం. అరే చూసా మన సాంప్రదాయాలను గౌరవించింది అనేటువంటిది. మన హిందూ మతంలోనే కొన్ని గుళ్ళకి కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి. ఇప్పుడు అయ్యప్ప కొండకు ఉంది, అయ్యప్ప స్వామి కొండకు కొంతమందికి స్త్రీలు కొన్ని వయసుల వారు వెళ్ళడానికి లేదు. వెళ్ళినా కొంతమంది వెళ్ళిన వాళ్ళు ఎలా వెళ్తారో కొన్ని మార్గాలు ఉంటాయి. మాల వేసుకున్న వాళ్ళకు 18 మెట్లు ఎక్కాలి, మాల లేని వాళ్ళు పక్క నుంచి వెళ్ళాలని మార్గాలు. అయినే సాంప్రదాయం, ఆ గుడి సాంప్రదాయం పాటించాలంతే. మేము ఎలా చెయ్యమంటే కుదరదు. నేను అంటుంది అంత చక్కగా సాంప్రదాయాన్ని పాటించుకుంటూ వెళ్ళినటువంటి అన్నాలజనరావు గారు నిజంగా అభినందనీయం, ఇతరులకు మార్గదర్శకం. ఈ ఆరోపణలు అంటే వస్తూ ఉంటాయి, పట్టించుకోవాలని అవసరం లేదు. థ్యాంక్ యూ సార్.